వెల్కమ్ టు కీటాక్స్. బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశం. బిల్ గేట్స్ ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతున్నారని అగ్రికల్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి రంగాల్లో సమూలమైన మార్పులు రాబోతున్నాయని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసలు బిల్ గేట్స్ చంద్రబాబు ఫ్రెండ్షిప్ వల్ల ఏపీకి ఏం ఒరిగింది, ఏపీ ఏం సాధించింది, బిల్ గేట్స్ దృష్టిలో ఏపీ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి బిల్ గేట్స్ తో సమావేశం కావడమో లేకపోతే బిల్ గేట్స్ ఏపీకి రావడమో చూస్తూ ఉన్నాం. మొన్న దావోస్ సమ్మిట్ లో కూడా బిల్ గేట్స్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అప్పట్లో ఐటీ, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ క్యాచీ టైటిల్స్ పెట్టి ప్రచారం చేయడం చూస్తున్నాం. ఇంతకీ బిల్ గేట్స్ ఏపీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టబోతున్నారు, ఏపీలో మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే గేట్స్ మిలిండా ఫౌండేషన్ కానీ ఏం చేయబోతుంది అంటే 5-6 రంగాల్లో ఈసారి పెట్టుబడులు వస్తాయి అని చెప్తున్నారు. ఒకసారి ట్రాక్ రికార్డ్ చూద్దాం. చంద్రబాబు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2017లో విశాఖలో బిల్ గేట్స్ చంద్రబాబుని ప్రత్యేకంగా కలిశారు. ఆ సమావేశమైన సందర్భం ఏపీ అగ్రిటెక్ సమిట్ 2017, అగ్రి హ్యాకథాన్ అన్నారు దాన్ని. ఆ సమావేశమై బిల్ గేట్స్ ఒక మాట చెప్పారు, ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ డిపెండ్స్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇట్స్ స్మాల్ ఫార్మర్స్. అంటే ఏపీ భవిష్యత్తు ఏపీలో ఉన్న చిన్న సన్నకారు రైతుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది అని. బిల్ గేట్స్ సెడ్ దట్ he was impressed with the upcoming mega seed park in Andhra Pradesh. The project will make available high quality seeds and e-seed application. E-Krishi will access to farmers to the high quality seeds. Such initiatives will help the state achieve a sustained double-digit economic growth, he added. అంటే ఏపీ ప్రభుత్వం తెస్తున్న మెగా సీడ్ పార్క్ రైతులకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని, ఈ కృషి, ఈ సీడ్ లాంటి ఇనిషియేటివ్స్ అన్ని వ్యవసాయ రూపురేఖలు మార్చేస్తాయని చెప్పారు. అయితే ఆ మెగా సీడ్ పార్క్ వచ్చిందా, ఎక్కడ ఉంది అనే విషయము నాకైతే స్పష్టంగా తెలియదు. అది ఎక్కడ ఉంది అనేది మీకు తెలిస్తే కనుక ఇప్పుడు మీరు కామెంట్లో మెన్షన్ చేయొచ్చు. 1998లో మైక్రోసాఫ్ట్ మరి హైదరాబాద్లో R&D సెంటర్ పెట్టింది కదా అనొచ్చు. పెట్టింది నిజమే. హైదరాబాద్తో పాటు నోయిడా, బెంగళూరులో కూడా మైక్రోసాఫ్ట్ R&D సెంటర్స్ ఉన్నాయి. 98లో మైక్రోసాఫ్ట్ అసలు ఇండియా రావడానికి చాలా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. నెట్స్కేప్ అనే రైవల్ కంపెనీతో తీవ్రమైన యుద్ధం జరిగింది మైక్రోసాఫ్ట్ కి. నెట్స్కేప్ ని వ్యాపార రంగంలో దెబ్బతీయడానికి మైక్రోసాఫ్ట్ నెట్స్కేప్ సాఫ్ట్వేర్ ని ఫ్రీగా ఆన్లైన్ లో పంపిణీ చేస్తోంది అని అమెరికా చట్టాల ప్రకారం రుజువైంది. అందుకోసం అని మైక్రోసాఫ్ట్ కి ఆఫ్ షోర్ క్యాంపస్లు, అంటే అమెరికా వెలుపల క్యాంపస్లు అవసరమయ్యాయి. అందులో భాగంగా ఆగ మేఘాల మీద ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే ఆ తర్వాత బిల్ గేట్స్ ఏపీలో గానీ ఇండియాలో గానీ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఏమైనా చేశారంటే లేదు. అది అసలు పాయింట్. ఇప్పుడు గత ఎక్స్పీరియన్సెస్ ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటి అని చెప్పేసానంటే, వ్యాపారవేత్తలు రాజకీయ నాయకుల్ని కలవడమో లేదంటే కనుక ఎంఓయూలు కుదరడమో పెట్టుబడులు వచ్చినట్టో లేదంటే పాత్ బ్రేకింగ్ డెసిషన్స్ జరిగిపోయినట్టో కాదు. ఇలాంటి ఎంఓయూలన్నీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. అప్పట్లో విశాఖలో 2017 సమయంలో కూడా పెట్టుబడుల సమిట్ నిర్వహించి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులకి ఒప్పందాలు కుదిరాయి అని ప్రకటించడం మనం చూసాం. అంటే పెట్టుబడులు కుదరడాలు లేదంటే కనుక ఆసక్తి చూపించడాలు లాంటివి కేవలం పెళ్లి చేసుకునే ఆసక్తి ఉన్నది అని చెప్పడం లాంటిది. అంటే ఉభయ పక్షాలు ఆసక్తిని, ఇంట్రెస్ట్ ని ఎక్స్ప్రెస్ చేయడం లాంటిది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ జరగాలి, ముహూర్తాలు ఫిక్స్ కావాలి, పెళ్లి అవ్వాలి, అప్పుడు కొత్త జీవితం మొదలైంది అనుకోవాలి. అట్రిబ్యూషన్ ఈజ్ అట్రాక్షన్ అని ఒక మాట ఉంటుంది. అంటే ఏదైనా సరే ఎవరితో అయినా కలవడము లేదంటే కనుక ఒక ఫోటో దిగటము, కరచాలనం చేయడమే అసలు అట్రాక్షను, అదే అసలు పర్పస్. అది జరిగితే చాలు పర్పస్ సర్వ్ అయిపోయినట్టే అనే అభిప్రాయం వచ్చినట్టుగా ఒక పబ్లిసిటీ మోడల్ జరుగుతూ ఉంది. దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఈసారి అయినా అలా జరగకుండా ఏపీలో హెల్త్ కేర్ కానీ, సోషల్ సర్వీసెస్ కానీ, టెక్నాలజీకి సంబంధించి కానీ కుదిరిన ఒప్పందాలు కార్యరూపం దాల్చాలని, జరుగుతున్న ప్రచారం నిజం కావాలని కోరుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.